హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు గాయత్రక్క హోమ్. ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను వెండి వస్తువుల్ని ఏ విధంగా శుభ్రపరచుకోవాలి అనేది నేను మీతో షేర్ చేస్తున్నానండి. ఈ వెండి వస్తువులు ఎంత నల్లగా ఉన్నా కూడా ఈ టిప్ అనేది పాటిస్తే ఈజీగా మనం వెండిని శుభ్రం చేసేసుకోవచ్చు, అదేవిధంగా మెరిపించుకోవచ్చు అనమాట. సో లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. పూజా వస్తువుల్ని శుభ్రపరచుకోవాలనుకుంటున్నామో వాటిల్ని కింద పెట్టకూడదండి, ఒక క్లాత్ మీద పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక క్లాత్ వేసాను, క్లాత్ మీద ఈ సామాన్లు పెట్టుకున్నాను అనమాట. అదేవిధంగా మీరు ఎప్పుడైతే పూజ చేయాలనుకుంటున్నారో ఆ ముందు రోజే పూజ దగ్గర ఉన్నటువంటి వస్తువుల్ని శుభ్రపరచుకుంటే ఎక్కువ హడావిడి లేకుండా ఉంటుంది. అదేవిధంగా శుక్రవారం, మంగళవారం, అష్టమి, అమావాస్య రోజున పూజ దగ్గర ఉన్నటువంటి సామాన్లు కదిపి వస్తువుల్ని శుభ్రపరచుకోకూడదండి. అదేవిధంగా సాయం సంధ్యా వేళల్లో కూడా దేవుడి దగ్గర ఉన్నటువంటి పూజా సామానం కదిపి శుభ్రం చేసుకోకూడదు. ఇప్పుడు ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాము. ఇక్కడ నేను సబీనా పౌడర్ ఉంటుంది కదా, సో ఆ పౌడర్ని తీసుకున్నాను. ఇది చాలా ఈజీ మెథడ్ అండి. ఈ వెండిని క్లీన్ చేసుకునే పద్ధతులు చాలా ఉన్నాయి, కానీ ఈ మెథడ్ అనేది అందరికీ అవైలబుల్గా ఉంటుంది. ఇది మనకి ఎక్కడైనా కిరాణా షాపుల్లో దొరుకుతుందండి. అండ్ ఇది 13 రూపీస్ అనమాట. ఒక అర కేజీ ప్యాకెట్ మనకి 13 రూపాయలకి అవైలబుల్గా ఉంది. నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను అనమాట. సో తరువాత ఇది కొంచెం పౌడర్ని, అంటే సబీనా పౌడర్ని కొంచెం వేస్తున్నాను. చాలా తక్కువే పడుతుందండి, అంటే మీ పూజా సామానాన్ని బట్టి ఉంటుందన్నమాట. మనకి ఎక్కువ రోజులు వస్తుంది పెద్ద ప్యాకెట్ తీసుకుంటే. అండ్ తరువాత ఇక్కడ నేను పీతాంబరి పౌడర్ని యూజ్ చేస్తున్నాను అనమాట. ఈ పీతాంబరి పౌడర్తో మనం ఇత్తడి, రాగి, స్టీలు, అదేవిధంగా సిల్వర్ ఇట్లాంటివన్నీ కూడా మనం శుభ్రం చేసుకోవచ్చు. ఈ సబీనా ప్లస్ పీతాంబరి అనేది చాలా బాగా వర్క్ చేస్తుందండి. ఇక్కడ నేను సబీనా పౌడర్, పీతాంబరి పౌడర్ రెండింటిని బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట. సో ఇలా మిక్స్ చేసి మనం వెండి వస్తువుని క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా వదిలిపోతుంది అనమాట మురికంతా కూడా. అంతేకాకుండా ఎంత నల్లగా ఉన్న వస్తువులైనా కూడా మనకి తెల్లగా అయ్యి మెరుస్తాయండి, షైనీగా అవుతాయి అన్నమాట. సో చాలామంది మెరుగు పెట్టించడానికి ఇట్లా ఇస్తూ ఉంటారు. దానికంటే ఈ ప్రాసెస్ అనేది చాలా బెటర్ అండి. మనం ఎక్కువగా మెరుగు పెట్టించినా కూడా వెండి అనేది అరిగిపోతుంది అనమాట. కాబట్టి ఈ మెథడ్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత నేను ఒక స్క్రబ్బర్ తీసుకున్నాను. పూజా వస్తువుల్ని క్లీన్ చేసుకోవడానికి నేను సపరేట్గా ఒక స్క్రబ్బర్ అనేది పక్కన పెట్టుకుంటానండి. లేదంటే ఒక బ్రష్ తీసుకున్నా నో ప్రాబ్లం. సో ఈ విధంగా మొత్తం పౌడర్ ఏదైతే ఉందో అదంతా కూడా వెండి సామానానికి రాసి ఈ విధంగా రబ్ చేసుకోవాలన్నమాట. సో చాలా ఈజీగా అయిపోతుంది. ఈ సామానం అంటే పూజ దగ్గర ఉన్నటువంటి సామానం మనం క్లీన్ చేస్తున్నప్పుడు ఏదో చేస్తున్నామని కాకుండా కొంచెం ఆధ్యాత్మికత చింతనతో మనం చేసినట్లయితే మనం వర్క్ చేస్తున్నది కూడా మనకు తెలియదు అనమాట. అంటే భక్తి గీతాలు పెట్టుకోవటం కానీ, లేదంటే దేవుడి నామస్మరణ చేసుకుంటూ చేయటం కానీ, ఇట్లాంటివి చేస్తే చాలా మంచిదండి. ఎందుకంటే పూజ దగ్గర ఉన్నటువంటి వస్తువుల్ని క్లీన్ చేయటం కూడా మనం పూజలో భాగమేనమాట. కాబట్టి ఇది కూడా ఎంతో ఆధ్యాత్మికతతో, ఏకాగ్రతతో చేసుకోవాలి. అదేవిధంగా ఎప్పుడూ కూడా పూజ వస్తువుల్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. సో ఇలా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. తర్వాత కొన్ని వాటర్లో ఈ సబీనా పౌడర్ని కూడా వేసి ఇలా క్లీన్ చేసుకున్నటువంటి వెండి వస్తువుల్ని ఇందులో నానబెట్టేసుకుంటున్నాను. ఇలా మీకు ఎన్ని వెండి వస్తువులు ఉన్నా కూడా ఈ ప్రాసెస్ అనేది ఫాలో అయితే చాలా ఈజీగా అయిపోతుందన్నమాట. సో ఇదంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదండి, చాలా ఈజీగా క్లీన్ అయిపోతున్నాయి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వాటర్లో ఒక 15 మినిట్స్ వరకు అలా ఉంచేసుకోవాలండి. తర్వాత క్లీన్ అనేది చేసేసుకోవాలి మంచినీళ్ళతో. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా క్లీన్ చేసుకున్నాను. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని ఒక పొడి క్లాత్ని తీసుకుని ఈ విధంగా పొడి బొట్లు, తడి లేకుండా శుభ్రపరచుకోవాలి. తర్వాత ఆరనివ్వాలన్నమాట. సో ఇలా చేసుకుంటే మనకి మంచిగా ఉంటుంది, మరకలు లేకుండా బాగుంటుంది. సో ఈ విధంగా వెండి వస్తువుల్ని క్లీన్ చేసుకోవాలండి. సో చాలా ఈజీ మెథడ్ అనమాట. మనకి చాలా రకాల మెథడ్సే ఉన్నాయి, కానీ ఈ మెథడ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మీరు డైలీ ఇలా క్లీన్ చేసుకున్న నో ప్రాబ్లం అనమాట. సో మనకి ఫెస్టివల్స్ ఉన్నప్పుడు, ఏదన్నా మనం ఫంక్షన్ ఉన్నప్పుడు, మనం పూజ అనేది చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ వెండి వస్తువుల్ని ఈజీగా, పెద్ద పెద్ద వెండి వస్తువుల్ని కూడా మీరు ఈజీగా క్లీన్ అనేది చేసేసుకోవచ్చు.
ఇదిగోండి ఈ విధంగా క్లీన్ అయ్యాయి అన్నమాట. సో ఫస్ట్కి ఇప్పుడు క్లీన్ చేసుకున్న తర్వాత దీపపు కుందులు చూస్తున్నారు కదండి డిఫరెన్స్ అనేది. సో చాలా బాగుంటుంది మెథడు, ఒకసారి ట్రై చేసి చూడండి. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అప్పటి వరకు నమస్తే. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.